ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయాస్ వరల్డ్ తెలుగు ఛానల్. వెల్కమ్ టు అనదర్ డైట్ వ్లాగ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అంతా ఫాలో అవుతున్నారా డైట్ వ్లాగ్స్ అన్నీ కూడా? ఆల్మోస్ట్ మనము 12 days అయిపోయింది వి జర్నీ టుగెదర్. అండ్ మీ రిజల్ట్స్ ఎలా ఉంది అనేది నాకు మండే వ్లాగ్ రేపు పోస్ట్ చేస్తాను. అందులో నాకు కన్ఫామ్గా మీరు అందరూ ఇన్స్టాగ్రామ్కైనా మెసేజ్ చేయండి, పిక్స్ పెట్టండి. సో అంటే మనకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అందుకని చెప్తున్నాను. అండ్ దిస్ ఈజ్ సండే వ్లాగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ ఇప్పుడే లేచాను నేను. అండ్ టైం ఈజ్ చాలా టైం ఎక్కువ అయిపోయింది. మా వారు ఆఫీస్కి రెడీ అయిపోయినారు. నన్ను లేపకుండానే మా వారు రెడీ అయిపోతారు. ఆయన ఫుడ్ అంతా కూడా ఆఫీస్లోనే తినేస్తారు. వాళ్ళకి అకామిడేషన్ ఇంకా ఫుడ్ కూడా ఉంటుంది అక్కడ. బ్రేక్ఫాస్ట్ లంచ్ అక్కడ చేస్తారు, ఓన్లీ డిన్నర్ మాత్రం ఇంట్లో చేస్తారు. దట్టు 7-7:30 అయిపోతుంది. అండ్ జెయ్యి నేను లేచే లోపే రెడీ అయిపోయినాడు వాళ్ళ డాడీతో పాటు వెళ్ళడానికి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. మా వారు ఏంటంటే జైని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి అప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతారు. సండే కూడా లైవ్ ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట, మా వారికి లైవ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో అందుకని ఈయనకి సండే అని మండే అని ఇట్లా ఏముండదు. ఆయన ఎప్పుడు లీవ్ పెట్టుకుంటే అప్పుడే లీవ్ అన్నమాట. సో వీళ్ళైతే బయలుదేరిపోతున్నారు. మేము ఇప్పుడే లేసాం, నేను జాయి ఇప్పుడే లేచాము. ఇంకా జైకి బాయ్ చెప్పేసి మా అత్తయ్య చూసుకుంటారనమాట. వాడిని రెడీ చేసి వీడిని మా అత్తయ్య చర్చికి తీసుకొస్తారు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్తాడు. మేము కూడా ఇక్కడి నుంచి మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్తాము, చర్చి కోసమనే అక్కడికి వెళ్తాము. ఒక 45 minutes అలా పడుతుంది మేమున్న ఏరియా నుంచి అక్కడికి. నేను జాయ్ అయితే రెడీ అయ్యాక ఆటోకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఏదో ఒకటి బండినో ఏదో ఒకటి నేర్చుకుంటే బాగుంటుంది, కానీ నాకేమో ఏమీ రాదు నిజంగా. సైకిల్ కూడా రాదు నాకు. ఇప్పుడు అసలు ఎవరు రాని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నిజంగా. సో జాయ్ పాపం ఏడుస్తున్నాడు. వాళ్ళ డాడీ అన్నయ్యని తీసుకెళ్తున్నాడు, నన్ను కూడా తీసుకెళ్ళు అని. అండ్ ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇలా వెళ్ళిపోతున్నారు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్తారు మా వారు. అండ్ ఈవినింగ్ కూడా ఈయన తీసుకొస్తారు. నేను వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను. అక్కడ మా బావ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు జై బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తాడనమాట. సండేస్ ఏదైనా హాలిడేస్ వస్తే ఖచ్చితంగా అలా అవుటింగ్ లేదా ఎవరొకరు ఇళ్ళకి తీసుకెళ్ళడానికి. నైట్ మేము పడుకునేసరికి లేట్ అయింది. 8:45 టైము. అదొద్దు, తీసేయద్దు, దాని మీద వేసుకో. అవునా, సరే తీసే. అయితే 8:40కి లేచాను, చర్చికి వెళ్ళాలి, సండే కదా. సో దిస్ ఈజ్ సండే వ్లాగ్. ఇవాళ మనము ఇంట్లోనే జాగింగ్ చేద్దాము. ఈవినింగ్ ఎంతసేపు ఎలా చేద్దాం అనేది మాత్రం ఇవాళ అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే జాగింగ్కి వాకింగ్కి డ్రెస్ కంఫర్ట్ ఉంటుంది, బట్ వర్కౌట్స్కి డ్రెస్ కంఫర్ట్ ఉండదు కదా. ఏందమ్మా చిట్టు తల్లి, అది తీయకూడదు, ఇంకా అదొక్కటే వేసుకుంటే నూగు ఉంటుంది. ఓకేనా? సరే, స్నానం పోసాక వేసేదా? చర్చికి వెళ్దాం మన ఇద్దరమే. ఓకే, ఏది అత్తి వేసేదా? సరే అయితే చిట్టి బాయలు. అయితే ఇప్పుడు దోశ చేసుకుంటా ఫ్రెండ్స్. చట్నీ ఏం చేసుకోను, వెజ్ కర్రీ ఏం చేయను, కానీ క్యారెట్ పెట్టేసుకుంటా. అండ్ వెజ్ నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి కాబట్టి ఎగ్స్ కూడా చేయను. చికెన్ కర్రీ చేసి రైస్ పెట్టేసుకుంటా, 2 దోశలు వేసుకుంటా. జైగాడు ఇప్పుడు వెళ్ళిపోయాడు కదా, నేను జాయిగాడు ఉన్నాము, నాకొకటి వాడికొకటి. సో అంతే సరిపోతుంది. అండ్ ఫ్రెష్ అవ్వాలి. సో లెట్స్ స్టార్ట్. 1 hourలో ఇవన్నీ చేయాలి. ఏముందిలే, రైస్ పెట్టేసి ఇంకా మసాలా వేసేసుకుంటే ఈజీ. నా కర్రీస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తున్నా, బట్ ట్రై చేస్తా మళ్ళీ షేర్ చేయడానికి. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ బికాస్ ద very less time is there. So meet you guys after getting ready. I'll meet you all. ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ దోశలు వేసేసాను. చికెన్ ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. నేను కొంచెం ఉడకపెడితే కొంచెం బాగుంటుంది, పిల్లలు కదా వాళ్ళకి కొంచెం స్మూతీగా లోపలికి వెళ్ళాలని. అండ్ మసాలా వేసేసుకున్నాను. ఇందులో ఈ వీడియో ఇప్పుడు షేర్ చేయలేకపోయినా అంతకుముందు అయితే పేస్ట్ ఎలా చేసుకుంటాను అనేది ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నా. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేయండి. బాగుంటుంది ఇలాగ. చికెన్ కొంచెం స్లరీగా, మరీ గట్టిగా గ్రేవీ కాకుండా కొంచెం స్లరీ ఉంటుంది. అండ్ ఇందులో ముంతమామిడి పప్పులు, మేము ముంతమామిడి గింజలు అంటాము, అదే జీడిపప్పు. ఓకేనా, జీడిపప్పు కూడా వేసాను నానబెట్టి. అండ్ దోశలు 2 చేసేసాను ఆల్రెడీ. కొంచెం అంతా ఒక 3 pieces చికెన్ వేసుకున్నాను. అండ్ ఒక దోశ చేశాను.
క్యారెట్ ముక్క ఒకటి తీసుకున్నా. టైం అయిపోతుంది మీకు చూపించే లోపలనే ఆ మధ్యలోనే తినేస్తున్నా చూడండి. అంటే సండే అంటే ఫుల్ 1 వీక్ అంతా ఫుల్ కష్టపడతాము పిల్లల కోసమని. అండ్ సండే కూడా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఉండదు ఫ్రెండ్స్. వెంటనే మాకు చర్చి ఉంటుంది కదా, వెంటనే మళ్ళీ గబగబా రెడీ అవ్వాలి. చర్చి అంటే ఇంకా లంచ్ చేసుకోవాలి యాజ్ యూజువల్. పిల్లలకి స్కూల్ వెళ్తే ఎలాగనో చర్చికి వెళ్ళేప్పుడు కూడా అలాగే లంచ్ చేసుకొని టిఫిన్ చేసుకొని తినిపించుకొని వాళ్ళకి అండ్ వెళ్ళాలి. స్కూల్ అయితే 9 o'clockకి రెడీ చేసేయాలి. సండే అంటే 10 o'clock. దిస్ ఈస్ ద డ్రెస్ ఐమ్ వేరింగ్ టుడే. రెడ్ కలర్, టమాటా రెడ్. అసలు టమాటా రెడ్ కూడా కాదు, చెర్రీ రెడ్. ఇది చెర్రీస్ ఉంటాయి కదా, రెడ్ డిష్ చెర్రీస్ రెడ్. ఆ కలరు చాలా, ఇప్పుడు మీకు రాణి పింక్ కనిపిస్తుంది కానీ రాణి పింక్ కాదు, ఈ కలర్ అనమాట. చాలా మంచి బ్యూటిఫుల్ కలరు. మేము ఇలా రెడీ అయిపోయాము. ఆటో వచ్చింది లోపు ఇంకా ఆటోలో వెళ్తూ ఉన్నాము. పక్కన అంతా కూడా వాటర్, ఎటు చూసిన నెల్లూరు అంతా జలమయం. నిజంగానే వార్తల్లో చెప్పినట్టు ఫుల్ రెయిన్స్ ఫ్రెండ్స్. పక్కన చూడండి, ఇక్కడ మాకు ఒక వంతెనలాగా ఒకటి వస్తుంది, అటు సైడు ఇటు సైడు ఫుల్ వాటరు. ఎంత వాటర్ అంటే అక్కడ మధ్యలో చెట్లు ఉంటాయి, ఆ చెట్లు కూడా మునిగిపోయి ఉన్నాయన్నమాట. అలా ఫుల్ ఆఫ్ రెయిన్. ఇప్పుడు కూడా మళ్ళీ వర్షమే. ఈ నెలంతా అసలు విపరీతమైన వానలు. మేము ఇలా రెడీ అయిపోయి ఆటోలో వెళ్తున్నాము. అండ్ పక్కన అంతా కూడా ఫుల్ గ్రీనరీ ఉంటుంది మాకు. ఇప్పుడే ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఇది నార్లు వేసే సీజన్ అనమాట. అందరు కూడా నార్లు వేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఇవంతా మునిగిపోయి ఉన్నాయి పాపం, చూసారు కదా ఫుల్ వాటరు. అండ్ వరి అంటే మళ్ళీ పీకి మళ్ళీ వేస్తారు కాబట్టి చాలా పచ్చని పొలాలు చూసారు కదా. ఇప్పుడిప్పుడే నార్లు వేసేసి కొంచెం పెరుగు కూడా ఉంది ఇదైతే. అండ్ ఇలాగా మేము రెడీ అయ్యి చర్చికి వెళ్తున్నాము. చర్చికి వెళ్ళి ఇది ఆల్మోస్ట్ 11 o'clock అయిపోయింది ఇవాళ. నాకు ఆటో వచ్చేసరికి లేట్ అయింది, లేకపోతే కొంచెం ముందుగానే వెళ్ళే వాళ్ళమి. జాయ్కి బాగా ఇష్టం ఇలా బయటకు వెళ్ళడం అంటే. ఇలా వెళ్ళేసి ఎంత టైం అంటే ఒక 1 o'clock అలా అయిపోయింది. 1 o'clockకి సేమ్ ఆటోలోనే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. వచ్చేప్పుడు ఇది అండ్ అంటే మీకు చూపిద్దాం కదా అని, షేర్ చేద్దాం కదా అని వచ్చేప్పుడు. నా ఫేస్కి మాత్రం అసలు ఆ పౌడర్ పోనే పోదు ఫ్రెండ్స్. ఏ టైంకి వేసుకున్న పౌడర్ పోనే పోదు. ఇప్పుడైతే ఇంటికి వచ్చాం, చూసేయండి. అబ్బా, వాట్ ఈస్ ద టైం? 1:10కి వచ్చేసాం ఇంటికి. పొద్దున అక్కడికి వెళ్ళాం కదా, చర్చికి వెళ్ళాము. 1:10కి వచ్చేసాము. ఇవన్నీ ఎదిగిపోవడం వల్ల చూడండి ఎట్లా షేప్లెస్గా ఉన్నాయి. అసలు ఆ రోజు ఎంత మంచిగా చేశారో వాళ్ళు. స్ట్రైట్నింగ్ చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది అబ్బా షార్ట్ హెయిర్. అండ్ రేపటి బ్లాగ్లో మీకు రివ్యూ ఇస్తా, అంటే ఎలా ఉంది, దీనివల్ల యూజెస్ ఏంటి, లేకపోతే ఇంకా ఏమంటారు, కొన్ని ఇబ్బందులు ఉంటాయా, ఇవన్నీ కూడా నేను మీకు రేపు వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఎస్టర్డే ఫేస్ ప్యాక్ షేర్ చేయలేదు కదా, ఇప్పుడైతే వేసుకుంటా ఫేస్ ప్యాక్. హెడ్ బాత్ చేసిన రోజు ఖచ్చితంగా ఫేస్ ప్యాక్ వేసుకుంటా. సో ఇప్పుడైతే షేర్ చేస్తా. వెళ్ళి లంచ్ చేసేద్దాం. 1:10 అయింది కదా, లంచ్ చేశాక మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతా. జాయ్ గాడు ఉన్నాడు, చెప్పిందా? ఓకే సరే. అరే దాంట్లో ఎద్దురా జీడిపప్పు, ఎందుకు అట్లా చేస్తావు మొత్తం. ఇప్పుడైతే లంచ్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదే తినమని అయితే కాదు, ఖచ్చితంగా మీరు పప్పు సండే అయినా కానీ ఓపిక ఉంటే పప్పు చేసుకోవడానికి ట్రై చేయండి. యాక్చువల్గా మనకి చెప్పా కదా ఆల్రెడీ, చాట్లో ఉన్నదైతే పప్పు విత్ వెజ్ అండ్ రైస్. ఓన్లీ 1 టైమే రైస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము, నైటు యాజ్ యూజువల్ నేను షేర్ చేసినట్టుగా. బట్ గ్రేవీ లేకుండా, గ్రేవీ తీసుకోకుండా ఓన్లీ ఫ్లెష్ మాత్రమే 100 grams. గ్రేవీతో పాటు ముక్కలు తక్కువ, గ్రేవీ ఎక్కువ పెట్టుకోవద్దు. అండ్ వెజిటబుల్స్ కూడా రా ఐటమ్సే 150 grams కొలుచుకోండి. 150 grams తినండి, ఓకేనా? రైస్ మాత్రం కుక్డ్ 150 grams. గైస్ ఇప్పుడు 5:20 అలా అవుతుంది టైము. 5:20 to 6 o'clock మనం వాకింగ్ చేద్దాము, కొంచెం స్పీడ్ వాక్. ఇలా
ఇలా చేద్దాము. నేను పీడోమీటర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జస్ట్ మొబైల్ పట్టుకొని మనం ఇలా చేస్తూ ఉంటే స్మాల్ జాగింగ్ అనమాట. ఆ జాగింగ్ చేస్తాముంటే అది కౌంట్ చేస్తూ ఉంటుంది మనకి. సో వర్షం పడుతూ ఉంది, బయట అంతా ఫుల్ వర్షం. ఈ వర్షాలలో మనం బయటికి పోలేం, కిలోమీటర్లు నడవలేం. అట్లీస్ట్ 2 కిలోమీటర్స్ అన్న నడిస్తే తప్పితే మనకి 15,000 స్టెప్స్ అయితే కౌంట్ కావు. సో అందుకనే ఉన్న చోటనే మనం జాగింగ్ చేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. దిస్ ఈజ్ సండే వ్లాగ్. ఎస్టర్డే అయితే నేను వర్కౌటే చేశాను, ఎందుకంటే వర్షం పడుతుంది, బయటికి పోలేం, అదే అనమాట. సో ఇవాళ కూడా నేను అదే చేస్తున్నా. మీరు కూడా ఖచ్చితంగా అయితే 15,000 స్టెప్స్ అయితే వేసి స్క్రీన్ షాట్ నాకు మీరు ఏమేం చేశారు అనేది నాకు మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? అంటే మీరు నేను కూడా చేశాను అని నేను ఎలాగైతే ఖచ్చితంగా అమ్మ వాళ్ళకి చెప్పాలి కదా అన్నట్టుగా నేనైతే ఎలాగ చేస్తున్నానో మీరు కూడా అలాగా ఫాలో అయితే, అంటే బద్దకించి స్కిప్ చేసేయకుండా నేను చెప్తున్నాను. ఎవరైనా కావాలనుకుంటే నాకు మెసేజ్ కూడా చేయొచ్చు, స్క్రీన్ షాట్ పెట్టండి, ఓకేనా? లెట్ స్టార్ట్. కొంచెం సేపు జాగింగ్ చేశాను, కొంచెం సేపు స్పీడ్ వాక్ చేశాను, కొంచెం సేపు మామూలు స్లో వాక్ చేశాను. స్లో వాక్ అయితే కాదు కానీ క్యాజువల్ వాక్ చేశాను ఫ్రెండ్స్. ఈలోపు మా వారు వచ్చారు. చూసారు కదా వర్షం ఎంత బీభత్సం సృష్టిస్తుంది అని. మళ్ళీ వర్షాలు ఫుల్గా తడిసిపోయి వచ్చారు ఆయన అయితే. అండ్ ఆ కార్నర్కి చూస్తే నా మొక్కలు ఉన్నాయి కదా ఆ ప్లేస్లో ఫుల్ అక్కడ వాటర్ అంతా నిలిచిపోయి అది ఎంత ఎత్తున వచ్చిందో చూడండి. నీళ్ళంతా నిలిచిపోయి ఉన్నాయి అక్కడ. చాలాసేపటి నుంచి వర్షం పడతా ఉంది. చూడండి మొత్తం అంతా తడిసిపోయి వచ్చారు పాపం. రోజు ఇదే పరిస్థితి అవుతుంది మా వారిది అయితే. ఇంకా ఆఫీస్కి వెళ్ళడం అండ్ జాకెట్స్ ఇవి రెయిన్ కోట్స్ మార్చుకోవడం ఇదే సరిపోతూ ఉంది అసలు. అండ్ ఈయన వచ్చాక కూడా నేను మళ్ళీ వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా జాగింగ్ చేస్తా వీడియో అక్కడ షూట్ చేస్తూ ఉన్నాను. సో ఇదేంటంటే మనం ఎన్ని స్టెప్స్ వేస్తే కాసేపు పౌజ్లో ఉన్నా కానీ వెంటనే మొత్తం కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. 8,000 చేయగలిగాను ఫ్రెండ్స్, నిజంగా 8,070. సో గైస్ నేను వర్కౌట్ అయితే 8,000 కంప్లీట్ చేశాను. ఇంకా 2,000 మిగిలే ఉంది. బట్ టైం మాత్రం 1 అవర్ పైన పడింది. అది కాక ఇంట్లోనే కదా, బట్ చాలా చాలా అలసిపోతాం నిజంగా. టైం ఎక్కువ టేకింగ్ మనకి వాకింగ్ అంటే అంతే. అండ్ ఇంట్లోనే కాబట్టి తక్కువ టైము. సో ఇప్పుడే కంప్లీట్ చేశాను. స్వెట్టింగ్ ఇలా ఫుల్ టు ఫుల్ స్వెట్టింగ్ అయితే వచ్చింది, కానీ వర్కౌట్ చేసినంత హెవీగా అయితే స్వెట్టింగ్ రాలేదు, ఓకేనా? ఇలా వచ్చింది. నేను 5:20-25కి స్టార్ట్ చేశా కదా, ఇప్పుడు 6:40 అవుతుంది. మీరే చేసుకోండి. ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా చేస్తాను, ఎలా స్టెప్స్ కౌంట్ చేశాను అని చూసుకోండి. ఈ పీడోమీటర్ ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ మనం ఎన్ని స్టెప్స్ వేస్తున్నాం మొబైల్ పట్టుకొని స్టెప్స్ వేయాలి. పాకెట్లో పెట్టేసుకొని స్టెప్స్ వేస్తుంటే అది కౌంట్ చేస్తూ ఉంటుంది. కాసేపు కామ్గా ఉన్నా మనం ఓపెన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో మాత్రం రన్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఎన్ని కిలోమీటర్స్ వాక్ చేసాము, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి, అట్ ద సేమ్ టైం ఎంత టైం చేసాము అనేది వాకింగ్ టైం కూడా మనకి మంచిగా చూపిస్తుంది. స్టెప్స్ పైన ఉంది, పైన స్టెప్స్ 8,025 ప్లస్ ఉంది కదా, అది కింద 5.14 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ మనం నడిస్తే అప్పుడు 15,000 అవుతుంది ఫ్రెండ్స్. నేను 5 కిలోమీటర్స్ మాత్రమే నడవగలిగాను. అండ్ ఇంకా 284 కిలో క్యాలరీస్ బర్న్ అయ్యాయి. 1 అవర్ 8 మినిట్స్ 1 అవర్ చేశాను. బాబోయ్ అస్సలు నిజంగా కాలు నొప్పులు వచ్చేసాయి. అందరైతే ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇప్పుడే కంప్లీట్ చేసా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ చపాతీ ఒకటి చేసుకొని తినాలి. అదే ఇవాళ అసలు పప్పు చేసుకోవడానికి అవ్వలేదు, వెజ్ చేసుకోవడానికి అవ్వలేదు, ఎందుకంటే చర్చికి వెళ్తాను. మళ్ళీ వచ్చాక కూరలు ఏం వండుతాంలే అన్నట్టు అనిపిస్తుంది అనమాట. కానీ తింటే మంచిది, కుక్కుడు 1 తింటే మంచిది. బట్ ఇవాళ 3 టైమ్స్ నాది చికెనే అయిపోవచ్చు మేబీ. అండ్ వెజ్ కూడా క్యారెట్ అయిపోవచ్చు. క్యారెట్లు అందుకే బల్క్గా తెచ్చిపెట్టుకున్నా. సో ఫ్రెండ్స్ ఫ్రెష్ అయ్యి వచ్చాక చపాతీ చేసుకున్నాక మీకు షేర్ చేస్తాం, ఓకేనా? అండ్ ఇవాళ సజ్జ రొట్టె అంటే సజ్జతో చపాతీ చేసుకున్న ఫ్రెండ్స్. సజ్జ పిండి ఎక్కువ క్వాంటిటీ, చపాతీ పిండి తక్కువ క్వాంటిటీ. అండ్ ఇది నాకు సరిగా రాలేదు, విరిగిపోయింది. అందుకే 2 ఉన్నాయి, చిన్నవి 2 ఇలా చేసుకున్నాను. అండ్ క్యారెట్ పెట్టుకున్నా, ఇంకా ఓపిక లేకపోయింది అందుకనే. ఫస్ట్ క్యారెట్, ఇంకా చెప్పా కదా ఫ్లెష్ మాత్రమే కౌంట్ చేసుకొని 100 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్
ఫస్ట్ క్యారెట్ తినేసి 3 పూట్ల క్యారెటే అయింది. ఇలాగే తినాలని ఏం లేదు. వెజ్ మీకు చేసుకునే ఓపిక ఉంటే ఖచ్చితంగా వెజ్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా నా లంచ్ డిన్నర్ చేశాక ఇంకా పిల్లలకి అప్పటికే నిద్ర వస్తుందంటే వాళ్ళతో పడుకోవడానికి వెళ్ళిపోయాను. ఇంకా ఫ్రెండ్స్ గిన్నెలు కడుక్కున్నాను. తినేసాక అంట్లో క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇంకా పడుకున్నాము. ఫేస్ కూడా ఏం రాసుకోలేదు. పిల్లలు పడుకున్నాక మళ్ళీ అప్లై చేసుకుందామని. అబ్బా వాకింగ్ చేశాను కదా, దట్టు 1 అవర్ 15 మినిట్స్ చేశాను. కాళ్ళు అయితే విపరీతంగా నొప్పులుగా ఉన్నాయి. మనకు అంత అలవాటు ఉండదు కదా 1 అవర్ వాకింగ్ జాగింగ్ అన్నీ ఇంట్లోనే చేస్తాం. అది కూడా పెద్ద వే అయితే కొంచెం వాకింగ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ జాగింగ్ చేసి కంప్లీట్ చేస్తే 8,000 డే, ఇంకా 8,000 చేస్తే 15,000 అయింది. అమ్మో నాకు నిజంగా అస్సలు ఓపిక లేక ఇంకా ఆపేశాను. ఇంకంతే ఇవాళకి వెళ్ళేస్తే సీరం అప్లై చేసుకుంటా. యాక్చువల్గా ప్యాక్ వేసుకుందాం అనుకున్నా, వెయిట్ నన్ను ప్యాక్ వేసుకుందాం అనుకున్నా కానీ వీలు పడలేదు. అంటే పనులు ఎక్కువ ఉన్నాయి నాకు. సో అందుకని మార్నింగ్ అయినా వేసుకోవడానికి ట్రై చేస్తా. 3rd డే యాక్చువల్గా ఇన్ని రోజులు ఉండను. ఏ రోజైతే హెడ్ బాత్ చేస్తాను ఆ రోజే వేసేసుకుంటా. ఇద్దరు సున్నిపిండి ముల్తాని మిట్టి ఆర్ ఇప్పుడు చూపించే ప్యాకు ఏదో ఒకటి వేసేసుకుంటా. గుడ్ నైట్ చెప్తారా జై? గుడ్ నైట్ చెప్పు జై. గుడ్ నైట్ నోటితో చెప్పు. గుడ్ నైట్ ఫ్రెండ్స్ అని చెప్పు. చెప్పవా? చెప్పురా జై. నువ్వు చెప్తావమ్మా చిట్టి తల్లి. సో గైస్ చూసారు కదా, ఇది వాళ్ళటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో టుమారో మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు స్టే ట్యూన్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.